అయితే ధర్నాలో 100 రోజుల్లో మేము గెలవగానే 100 రోజుల్లో రోడ్ వేయిస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పటికి కూడా దీని గురించి రోడ్డు గురించి మాట్లాడిన పాపాలు అవ్వలేదు. ఇక్కడ కొండాపూర్ దగ్గర బావి ఏదైతే ఉందో అక్కడ ప్రాణాంతకమైన పరిస్థితులు ఉన్నా కూడా కనీసం అక్కడికి వచ్చి సందర్శించి వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించలేకపోయినారు. మరి ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం మీరు హామీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవన్న విషయం మీకు తెలియదా? 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిరు మీరు. ఒక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు ఉన్నారు మీరు. అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పేసి మీకు తెలియదా? ఎందుకు పూటగా హామీలు ఇచ్చారు? ఇక్కడ ఉన్న యువజన సంఘాలన్నింటినీ నమ్మించి అప్పుడు గెలిచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా కనీసం 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి కార్యాచరణ మొదలుపెట్టారు యువజన సంఘాల తరఫున. మరి ఇప్పటి వరకు మండలానికి ఎందుకు రాలేదు? అదే యువజన సంఘాలని అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఉన్న పరిస్థితులు వివరించి ఇన్ని రోజుల లోపల రోడ్డు పూర్తి చేస్తామన్న హామీ ఇవ్వడానికి మీకు ముఖం లేదా? ఎప్పుడైతే ఓట్లు అడిగారు, ఇక్కడ పాదయాత్ర చేశారు కదా ఇంటింటికి తిరిగి, అప్పుడు అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలో ఏది కూడా నిలబెట్టలేదు. కనీసం నిత్యవసరమైనటువంటి రవాణాకు ఉపయోగపడేటువంటి మొన్నటి కూడా జంగపల్లిలో ఎన్నోసార్లు 3 సార్లు ప్రమాదం జరిగింది. అయినా కూడా అక్కడికి వచ్చి మీరు చూసిర్రా? కేవలం మట్టి పోసి పైపులు వేసి వెళ్ళిపోయినరు. ఎవరినో ఆదేశిస్తారు వచ్చిరు, మళ్ళా కుంగిపోయింది అది. నిత్యం ఇక్కడ గ్రానైట్ లారీలు నడుస్తున్నాయి. వాళ్ళకి ఏమన్నా ఆదేశాలు ఇచ్చిరా మీరు అక్కడ పక్క రోడ్డు నిర్మించమని చెప్పేసి? ఇక్కడ ఎవరి ప్రమేయం ఉంది? మరి గ్రానైట్ వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎవరేం తీసుకున్నారు ముడుపులు? ఈ రోడ్డు వేసేంత వరకు యువజన సంఘాల తరఫున కావచ్చు, అఖిల పక్షం తరఫున కావచ్చు, పోరాటాన్ని ఆపేది లేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధమే. మీ యొక్క ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉందో అక్కడే కూర్చుంటాం ఈసారి. ఇప్పుడన్నా రోడ్డు మీద కూర్చున్నాం కానీ మిమ్మల్ని ఇక్కడ గన్నేరవరం మండలంలో మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేదు. మీరు స్పష్టమైన హామీ. నిన్నేం మాట్లాడుతున్నారు మీరు వీడియోలో? వారం క్రితం ఎప్పుడైతే మహాధర్నా పోస్టర్ వచ్చిందో అప్పుడెందుకు మాట్లాడలేదు? మరి ఇంత రేపు ధర్నా పెట్టుకుని ఇప్పుడు వచ్చి వెళ్ళా కల్లబొలిక మాటలు చెప్తున్నారు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, నేను వేస్తే. అవును, నువ్వు వేస్తే. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రోడ్డు గురించి పట్టించుకొని నువ్వు ఏదైతే ఉందో 100% వేస్తాను. గెలిచి ఇక్కడ ప్రజల నమ్మకాన్ని వమ్మి చేసినావు. ఇక్కడ తిరిగే నీకు ముఖం లేదు. గన్నేరవరం మండలానికి వచ్చే మట్టికి యువజన సంఘాల తరఫున కావచ్చు, ఆల్ పార్టీ తరఫున కావచ్చు, మిమ్మల్ని మాత్రం తిరగనిచ్చే ప్రసక్తి లేదు. ఈ వారం రోజుల నుంచి ఒకవేళ మీకు చిత్తశుద్ది ఉంటే ఈ పార్టీకి గన్నేరవరానికి వచ్చి రోడ్డు పైన స్పష్టమైన హామీ ఇచ్చేవాళ్ళు. పదే యువజన సంఘాలు హెచ్చరించినప్పుడు కూడా మీరు నిన్న సాయంత్రం ఏసీ గదిలో కూర్చొని కుర్చీలో తాపీగా మాట్లాడుకుంటా 2-3 నెలల్లో సగం దూరమే చేస్తాం. సగం దూరం నువ్వేందా చేసేది? ఎవరి గురించి చెప్తున్నావు? మా పైసలు ఇవి. గవర్నమెంట్ మేము పన్నులు కట్టే పైసలతో మీరు రోడ్డు వేయాలి. అలాంటిది నువ్వు ఏదో ఇంటికెళ్ళి పెడుతున్నట్టు సగం దూరం 3 నెలలు ఎత్తాం, ఇంకో సగం 6 సంవత్సరాలకి ఎత్తాం అంటే ఎట్లా నమ్ముతాం మేము? ఇప్పుడు గనక ఈ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయకపోతే అతి త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఈ డబుల్ రోడ్ సాధన కోసం గన్నేరవరం మండల ప్రజలందరి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం.